ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో రిజర్వాయర్లు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో మడ్డువలస ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. దీంతో 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేగావతి, సువర్ణముఖి నదులకు వరద ఉధృతి పెరిగింది. దీంతో విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలో మంగళవారం నాటికి 7,810 క్యూసెక్ల నీరు చేరుతుంది. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 65 మీటర్లు కాగా ప్రస్తుతం 64.05 మీటర్ల మేర నీటి మట్టం నమోదు అయింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నదీ తీర గ్రామాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు ప్రాజెక్టు అధికారులు 5 గేట్లను ఎత్తివేసి 7,200 క్యూసెక్ల నీటిని నాగావళి నదిలో విడిచిపెడుతున్నారు. దీంతో రేగిడి, సంతకవిటి మండలాల్లో ప్రవహిస్తున్న నాగావళి, సాయన్న ఛానళ్ల పరిధిలో గండ్లు పడే అవకాశం ఉందని, ఇక్కడ తక్షణమే కరకట్టలు నిర్మించాలని రేగిడి, సంతకవిటి మండలాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 140 ఏళ్ల నాటి బ్రిటిష్ కరకట్టలు వర్షాలకు, వరదలకు శిథిలమై గట్లు అల్పంగా తయారయ్యాయని రైతులు వాపోతున్నారు. ఇక్కడ వరద గట్లు నిర్మించకుంటే భవిష్యత్తులో 2 మండలాల గ్రామాల ప్రజలకు ముంపు తలెత్తడంతో పాటు సుమారు 11,600 ఎకరాల సాగు భూములకు పెనుముప్పు తప్పదని రైతులు చెబుతున్నారు. నాగావళి నదికి అనుబంధ సాయన్న ఛానల్, చిట్టగడ్డ ఛానల్, పెద్ద కాలువలు, పిల్ల కాలువలు, గోపాలరావు కాలువ, ఇతరత్ర కాలువలు పూర్తిగా దెబ్బతిని మేటలు వేసి సాగు భూములు రూపురేఖలు మారిపోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1990 మార్చి 12న వచ్చిన వరదలకు గట్లకు గండి పడిందని, అప్పటికే సంకిలి, దేవుదల, కొమెర, వెంకటాపురం, కడ్యాం గ్రామాలతో పాటు సంతకవిటి మండలంలో కొన్ని గ్రామాల్లో సాగు భూములలో మేటలు వేశాయని, ఆ సమయంలో రైతులు అప్రమత్తం కావటంతో పెనుముప్పు తప్పిందని రైతులు చెబుతున్నారు. సాయన్న ఛానల్ అనుబంధ కాలువలు మేటలు వేసినప్పటికీ పాలకులు, అధికారులు ఆధునీకరణ పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ నాటి కాలంలో నిర్మించిన నాగావళి వరద గట్టుల వద్ద కొత్త గట్లు నిర్మించాలని, అలా కాకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.